ఏమమ్మా, కౌరవులను వదిలి పాండవులతో చేయగలపమంటావా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈరోజు ఈ కర్ణుడు నీ ముందు నిలిచేవాడమ్మా. ఏనాడు ఏనాడో ఆత్మహత్య చేసుకునిండేవాడు. అమ్మా, రాజ్యం అతనిదే అయినా రాచరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన్ని నుంచి నా ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. సోతుకునితో చెలిమా అని చోద్యలు పోతుంటే జగద్ఘాతకుడు కాదురా సూతుడైనా గాని అన్ను నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర ముహూర్తమ్మ నా ధార్తరాష్ట్రుడు. పాండవునితో సమరానికి సుయోధనికి సైన్యం ఎంత అంటే ఇంత అని కర్ణుడే నా సైన్యం, నా వనం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణే నేను అని చాటిన మహామానసుడమ్మ నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా మన్నించి తన భక్షణ భార్య క్షమాపణలు చెప్పిన స్నేహమూర్తమ్మ నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మదేవుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందని కాదమ్మా, నన్ను క్షమించు అమ్మా. నా నెత్తురు అతని పానీయం, నా కండలు అతని ఆహారం, నా మేధస్సు అతని శ్రేయస్సు. ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతా.